నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ కుర్రాడు. ప్రస్తుతం నేను ధర్మవరంలో ఉన్నానండి. ఇక్కడ వేణు మోటార్స్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ దగ్గర అయితే రావడం జరిగింది. మనతో పాటు ఆ కంపెనీ అధినేత అయిన వేణు గారు అయితే ఉన్నారు. దసరా సందర్భంగా వీళ్ళు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అలానే వీళ్ళ దగ్గర ఉన్న మోడల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియో తెలుసుకుందాం. వేణు గారు నమస్కారం. నమస్తే చైతన్య గారు, చాలా కాలం అయింది. అవును, దసరా సందర్భంగా మీరు కొత్తగా 3 స్కూటర్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్తా అంటున్నారు, అలానే డిస్కౌంట్స్ అంటున్నారు. అసలు మోడల్స్ గురించి అయితే కస్టమర్ చెప్పండి సార్. చైతన్య గారు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మనది ఈ ఫ్లై అని చెప్పేసి ఇప్పుడు డబుల్ డిస్క్ ఇస్తున్నాం. చాలా మంది అడిగే వాళ్ళు మనల్ని 12 ఇంచ్ టైర్ లో డబుల్ డిస్క్ ఇస్తున్నాం. ప్రీమియం లుక్ చాలా బాగుంటది. ఇది వచ్చేప్పటికి మనము 53,000 ఒక మోడల్ ఇస్తున్నాం, 58,000 ఒక మోడల్ ఇస్తున్నాం. అంటే మైలేజ్ ఒక్కటే వేరియేషన్, మనంతా సేమ్. కొంతమంది మేము పెద్దగా తిరగం అనుకున్న వాళ్ళు 53,000 కి 60 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. లేదు నాకు మైలేజ్ ఎక్కువ కావాలి, కొంచెం నేను ప్రైస్ ఇంక్రీజ్ అయినా పర్లేదు అనుకుంటే 58,000 కి 82 ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ వచ్చేస్తుంది. ఇంకా ట్రై చేస్తే ఎక్కువ వచ్చింది, నేను ఇంకా 90 చెప్తాను. సో ఈ వర్షన్ అది ఇస్తున్నాం. ఇందులో ఫీచర్స్ ఏమి ఇస్తున్నారు? మనకు కామన్ గా ఉండదండి, రివర్స్ గేర్, క్రూజ్ మోడ్, పార్కింగ్. ఛార్జింగ్ టైం ఎంత సార్ ఇది? చైతన్య గారు ఇది బ్యాటరీ కూడా పెద్ద బ్యాటరీ, కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంత కెపాసిటీ? మనకు 2.5 కిలో వాట్ వస్తుంది. సో కాబట్టి మనకు 9 hours పడుతుంది ఛార్జింగ్ టైం. ఓకే, ఇప్పుడు మీరు ఇచ్చేది 58,000 ఇస్తున్నారు. 58,000 లేదు, అది తక్కువ అనుకుంటే 53 కూడా ఇస్తున్నాను. ఓకే, ఈ మోడల్ సార్ ఇది ఐకాన్ అండి. యాక్చువల్లీ దీన్ని బ్రాండ్ గా లాంచ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఫ్యాక్టరీ ఓపెనింగ్ అప్పటి నుంచి ఒక సర్టిఫికేట్ రావడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. నేను లాంచ్ చేస్తున్నాను విత్ అన్ని అప్రూవల్స్ తో. సర్టిఫికేట్ లేట్ అయింది, సో దాని వల్ల మేము దాన్ని లాంచ్ చేద్దాం అనుకున్నాం, లేట్ అయిపోయింది. సర్టిఫికేట్ వచ్చాక మా వాళ్ళని ఇంకా అనౌన్స్ చేయకముందే రాగానే సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది, లాంచ్ చేయకనే. సో అందుకోసం దీన్ని సింపుల్ గా ఇలాగే పెట్టేస్తున్నాం మనం. ఈ మోడల్ పేరు వచ్చేప్పటికి ఐకాన్ అండి. 59,999 రూపీస్, 100 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. డబుల్ డిస్క్, సేమ్ ఫీచర్స్ అన్ని కూడా, పార్కింగ్, రివర్స్ గేర్ సేమ్ ఉంటుంది. బట్ చూడడానికి మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. ఇది ఐకాన్ మోడల్ నేమ్. ఇందులో కెపాసిటీ, బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 2.5 కిలో బ్యాటరీ. ఇందులో కూడా గ్రాఫిన్ బ్యాటరీ. సో ఛార్జింగ్ టైం 9 hours. అవును. డిస్కౌంట్ పోను ఇప్పుడు మీరు ఇచ్చేది 59,999. అవునండి. ఇప్పుడు మనకు ఈ ఫెస్టివల్ లో ఎవరైనా బుక్ చేస్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలనుకుంటారు నాన్ లోకల్ వాళ్ళకి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఎక్కడెక్కడ నుంచో బుక్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అట్లీస్ట్ ఒక 1,500 నుంచి 2,000 మినిమం అవుతుంది. నేను ఇప్పుడు పెట్టింది మీరు ఇంతకుముందు చూస్తే 65,000 మనం ఈ ఫ్లై లాంచ్ చేసినాం. 65,000 నుంచి మనం ఆల్మోస్ట్ 7,000 రెడ్యూస్ చేసాం. సో నాకు ఇంకా అక్కడ ఏం స్కోప్ లేదు. ఒకటి చాలా దూరం నుంచి బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం. సరే, ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద బ్యాటరీ ప్యాక్ మీద ఎంత వారంటీ ఇస్తున్నారు? మోటార్ కంట్రోల్ చార్జర్ మీద ఎంత వారంటీ ఇస్తున్నారు? అన్నిటి మీద 1 year అండి. 1 year మీద దాన్ని ఇస్తాం మనం, ఏదైనా సరే. ఏదైనా. సో ఇప్పుడు ఈ విత్ ఇన్ 1 year టైంలో ఏమైనా ఇష్యూ వస్తే పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తారా? ఒకటి చైతన్య గారు, ఇప్పుడు మనం ఒకటి చెప్పి మళ్ళీ మేము ఎప్పుడు చెప్పేవాడిని చెప్పి అనవసరంగా ఈకపోవడం కరెక్ట్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కంప్లైంట్ ఉంది అంటే, బ్యాటరీ డెడ్ అయింది అనుకోండి, తప్పకుండా రీప్లేస్మెంట్ చేయడం. ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ 5 బ్యాటరీస్ అంటే ఏదైనా ఒక బ్యాటరీ డిస్టర్బ్ అయింది అనుకోండి, ఏ ఒక్క బ్యాటరీ డిస్టర్బ్ అయిందో అది మాత్రం మనం రీప్లేస్ చేస్తాం. మనం ఈ రోజు వీడియోలో చెప్పేసి రేపొద్దున అది ఇది కాదు, అది వేరే, ఇది వేరే అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఏదైనా డిస్టర్బ్ అయిందని దాన్ని మాత్రం చేస్తాం. ఇప్పుడు మీరు వేణు మోటార్స్ సంబంధించి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ తీసుకునే వాళ్ళకి ఫైనాన్స్ ఆప్షన్ ఏమైనా ఇస్తున్నారు? బజాజ్ ఫైనాన్స్ ఉంది చైతన్య గారు, బజాజ్ ఫైనాన్స్ ఇస్తున్నాం. లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ఉంటే మీకు దాని ద్వారా కూడా లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద ఎన్ని ఫ్రీ సర్వీస్ ఇస్తారు మీ డీలర్షిప్ ద్వారా తీసుకుంటే? ఫ్రీ సర్వీస్ అనేది వాస్తవంగా చెప్పాలంటే నా దృష్టిలో ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఒక టాయ్స్ ఉన్నట్టే. ఫ్యూయల్ వెహికల్స్ అనుకోండి, బండి అమ్మంగానే ఫ్రీ సర్వీస్ అన్నా కూడా ఆయిల్ తీసినా వేసినా ప్రాఫిట్ ఉంటుంది, ప్లస్ ఆయిల్ లోను ప్రాఫిట్ ఉంటుంది. ఇంకా ఆటోమేటిక్ మిస్కలెన్స్ అని, వాటర్ వాష్ అని, అవని ఇవని వాళ్ళకు పేరు ఫ్రీ సర్వీస్, కానీ అంత అమౌంట్ వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అట్లా ఏముండదు. దానివల్ల ఇక్కడ పెద్ద అమౌంట్ ఏముండదు. ఉంటే 200 రూపీస్. వాళ్ళు 6 months కి వచ్చినా 1 year కి వచ్చినా కలెక్ట్ చేస్తే ఒక 200 రూపీస్. ఎవరు రాదు సర్వీస్, ఏదైనా సమస్య ఉంటే మాత్రమే. ఇప్పుడు మీరు ఈ స్కూటర్స్ అనేవి మీకు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ గా ఎక్కడెక్కడ నుంచి సేల్ చేస్తున్నారు? మొత్తం ఆల్మోస్ట్ చాలా ఇస్తాం. తెలుగు రాష్ట్రాలే కదండి, తమిళనాడు ఇస్తున్నాం, కర్ణాటక ఇస్తున్నాం, కేరళ ఒక్కటే ఇంకా కొంచెం స్లోగా ఉన్నాం, కానీ సౌత్ ఇండియాలో గట్టిగా వెళ్తున్నాయి అన్ని చోట్ల బాగా. ఎనీవేర్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆర్డర్ చేసినా డెలివరీ ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ లో కాంపిటేటివ్ ఫీల్డ్ చూసుకున్నట్లయితే చాలా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ ఉన్నాయి, చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో ఇంచుమించుగా ప్రైస్ సెగ్మెంట్ లో కూడా కొంచెం తక్కువ ప్రైస్ లో కూడా చాలా స్కూటర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వేణు మోటార్స్ తరపున ఆ ప్రైస్ లో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తాను చైతన్య గారు, నేను ఎవరిని కాంపిటేటర్ గా మైండ్ లోకి తీసుకోను. నేను ఎంతవరకు అంటే నా వెహికల్స్ నా షోరూమ్ ఏదో నాకు పోతున్నాయా లేదా, రేపు పొద్దున్న నేను ఒక కమిట్మెంట్ ఇస్తే వాళ్ళకు వారంటీ ఇవ్వగలుగుతానా లేదా, ఇంత చాలు నాకు. నేను ఎవరిని మైండ్ లోకి తీసుకోలేదు. ప్రైస్ ఒక వెహికల్ మీద తగ్గించుకుంటూ పోతున్నాము అంటే ఇంకా క్వాలిటీలో కొద్దిగా కాంప్రమైజ్ కావాల్సింది వస్తుంది. క్వాలిటీ కూడా పక్కన పెడదాం, వారంటీ ఇవ్వాలన్నా ఖచ్చితంగా మనము ఒక
1000 బళ్ళు తయారు చేస్తున్నాం అంటే కొన్ని మీద పన్నే పడతాయి, బ్యాటరీలు కానీ కంట్రోల్ కానీ మోటార్లు కానీ. ఇవి లీస్ట్ ఇంకేం లేదు మార్జిన్ అంటే మనం నిలబడడానికి కాదు. ప్లస్ మీరే చూస్తున్నారు ఒకప్పుడుకి ఇప్పటికి ఎంత స్టాఫ్ ఉన్నారు, ఎంత మెయింటైన్ చేస్తున్నాం, ఏంది ఏం కొత్త. సో నేను ఇంకా దాంట్లో కాంప్రమైజ్ అయినంటే నాకు భవిష్యత్తు ఉండదు. నేనేమనుకుంటున్నాను, నాకు భవిష్యత్తు కావాలా అని ఈ ఫీల్డ్ లో కొన్ని ఏళ్ళు ఉండాలా అనే ఆలోచన నాకు ఉంది. కాబట్టి నేను ఆ సెగ్మెంట్ కి పోదలుచుకోలేదు. ఉన్న దాంట్లో బెస్ట్ ఇస్తాను, ఎవరితో మాట పడకుండా. మరి చెప్తాను, ఎవరితో మాట పడకుండా. నన్ను వీడు ఎగరగొట్టిన నాకు అనే మాట పడకుండా ఆ రోజు ఇదే చెప్తున్నా, ఈ రోజు ఇదే చెప్తున్నా. వీడు నాకు వారంటీ ఇవ్వలేదు అనే మాట ఒక్కరితో అనిపించుకోకుండా నేను చేసుకుంటాను, చాలు నాకు. ఇప్పుడు మీరు లిథియం బ్యాటరీ ప్యాక్స్ స్కూటర్స్ ఎందుకు ఇవ్వట్లేదు ప్రెసెంట్? ధైర్యం సరిపోవట్లేదండి. ఇవ్వాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అసలు 3 hours ఛార్జింగ్ టైం, 3 years వారంటీ ఇవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు కూడా. కాస్ట్ ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే ఇవ్వాలని ఉంది. కానీ భయం ఏంటంటే 3 years వారంటీ ఇచ్చే కంపెనీ లేదా 3 years ఆల్రెడీ ఇచ్చిన కంపెనీలు ఎన్ని కంపెనీలు నిలబడినాయని చూస్తే నాకు తెలిసి ఉన్నాయి, మనం లేవని కాదు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ చాలా అటు ఇటు ఇబ్బంది పడుతూ నిలబడ్డారు. ఎంతో మంది వెళ్ళిపోయినారు వారంటీలు ఇవ్వలేక. సిచ్యువేషన్ నాకు రాకూడదు అని నేను వెయిట్ చేస్తున్నా, చూస్తాను. నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నా మంచి కంపెనీ ఏదన్నా లిథియం బ్యాటరీ వెండర్ వస్తే. తక్కువ ప్లాన్ ఉన్నాను కానీ టైం పడుతుంది. ఇప్పుడైతే దాని జోలికి పోను. ఎందుకంటే బ్యాటరీ టెక్నాలజీ చాలా చేంజ్ అవుతుంది ముందుకి ఇప్పటికి. మనం ఒక 2 సంవత్సరాల ముందుకి ఇప్పటికి చాలా అప్డేట్ అయ్యారు. మళ్ళీ దాన్ని తీసుకొని పోయి ఏం చేస్తున్నారు, మళ్ళీ చెత్త తెస్తున్నారు తక్కువ కాస్ట్ లో లిథియం బ్యాటరీ అని చెప్పేసి చేస్తున్నారు. ఇట్లా టైంలో మనం రాంగ్ స్టెప్ వేయడం కరెక్ట్ కాదు. సో వెయిట్ చేస్తా ఉన్నా, చూద్దాం. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో చివరిగా మనకు మార్కెట్ లో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఈవెన్ మనకి నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ లో కానివ్వండి, గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ లో కూడా చాలా స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కాకుండా వేణు మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు తీసుకోవాలంటే మీరు చెప్పే కారణాలు ఏంటి? నావే తీసుకోవాలని నేను ఎప్పుడు అనలేదు. నాది నేనేం చెప్పగలుగుతానంటే, ఒకవేళ నాకు తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మోసం చేసేది రాదని చెప్పి చెప్పగలుగుతాను. నేను మాట ఇచ్చినానంటే ఖచ్చితంగా నిలబడతాను. వారంటీలో కానీ మీకు ఇంకోటి ఏదైనా ఉన్నా కూడా, ఏదైనా చిన్న సమస్య అంటే కూడా అందరికి దగ్గరకు రాబోతున్న బ్రాంచెస్ చాలా పెరుగుతూ ఉన్నాయి, మీరు కూడా చూసే ఉంటారు. సో బ్రాంచ్లు వస్తూ ఉన్నాయి, అందరికి సర్వీస్ ఇస్తున్నాం. చాలు. నేను మిగతా వారితో చెప్పాను ఇందాక, వాళ్ళతో కంపారిజన్ చేసుకోవట్లేదు. నా వెహికల్ నేను చూపిస్తున్నా, నా బండ్లో ఇదని చెప్తున్నాను, కొనే వాళ్ళు కొంటూ ఉన్నారు. సో చూసారు, ఇది ధర్మవరంలో ఉన్న వేణు మోటార్స్ అధినేత అయిన వేణు గారితో పూర్తి సమాచారం అనమాట. సో వీళ్ళు ప్రజెంట్ అయితే 3 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనతో చూసుకున్నట్లయితే ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వీళ్ళు 100 kilometers వరకు రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు 59,999 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నది ఈ ఫ్లైన్ ఇంకొక మోడల్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా 100 kilometer రేంజ్ తో 58,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి క్రూజ్ కంట్రోల్ కానీ లేకపోతే హిల్ హోల్డ్ వంటి ఫీచర్స్ అయితే ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా స్పాట్ అని ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. 35,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ 55 kilometer రేంజ్ తో ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో వేణు మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నట్లయితే వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ అయితే స్క్రీన్ పై నుంచి నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.